కృష్ణా జిల్లాలో పెన్ని నానిపై కేసు నమోదైంది. పెన్ని నానితో పాటు మరో 29 మందిపై చిలకలపూడి పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఆర్బేట సిఐ యేసుబాబుపై దౌర్జన్యం చేశారంటూ కేసు నమోదైంది. మచిలీపట్నం టౌన్ పిఎస్ లో జరిగిన ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. సిఐ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్, ఇదే అంశంపై మా ప్రతినిధి రాజ్ కుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి. ముఖ్యంగా ఏదైతే మచిలీపట్నానికి సంబంధించి కూడా పేర్ని నాని వ్యవహారంలో ఇప్పటికే దాదాపుగా 29 మంది పైన కేసులు పెట్టినట్లు కూడా తెలుస్తుంది. అందులో బిఎన్ఎస్ 132, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏదైతే నేను ఆర్పేట సిఐ యేసుబాబు పైన ఏదైతే పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి, అక్కడ చేస్తున్నటువంటి విధులకు ఆటంకం కలిగించారని నేను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే పేర్ని నాని అక్కడికి వెళ్ళి రుబాబుగా ప్రవర్తించడం, ఎస్ఐ ఏదైతే సిఐ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి వ్యవహారం పైన పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా వివాదాస్పదంగా మారినాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పేర్ని నాని పైనతో పాటు 29 మంది పైన కేసు నమోదు చేసినట్లు కూడా ఏదైతే చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైనట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళి ఏదైతే గతంలో ఈ మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి అక్కడ ఏదైతే మచిలీపట్నం పట్టణ అధ్యక్షుడి పైన, అదేవిధంగా మిగతా కొంతమంది పైన గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఈ పీపీపీ పద్ధతి ద్వారా కూటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేస్తామని వారు చెప్తా ఉంటే, ఏదైతే ఇటు మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ పరం నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి అప్పచెప్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ చేపట్టింది. ఈ చేపట్టిన నేపథ్యంలో ఆ కార్యాచరణకి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మచిలీపట్నం వేదికగా జరిగినటువంటి ఈ చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో గతంలో వీరందరూ కూడా కొంతమందిని మాత్రమే అక్కడ అనుమతించారు. కానీ అనుమతించిన వాటికన్నా ఎక్కువ మంది అక్కడికి రావడంతో కొంతమంది పైన కేసులు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే దాని తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి పేర్ని నాని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిఐ యేసుబాబు పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, వివాదాస్పదంగా మాట్లాడడం, అక్కడ దుర్భాషలాంటి ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేయడం పైన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా సీరియస్ అయ్యారు. విధులకు ఆటంకం కలిగించినా లేదంటే ఇలాంటి ప్రవర్తన చేస్తే కనుక ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా కనుక చూస్తే ఇటు పేర్ని నాని మాత్రం తాను మాట్లాడింది కేవలం అక్కడ జరిగినటువంటి పరిస్థితులు తప్ప అతను కూడా పేర్ని నాని కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి, అంటే 29 మంది పైన కేసు నమోదు చేశారు కాబట్టి మరి ఏ విధంగా దీనికి సంబంధించిన వ్యవహారంలో పోలీసులు ముందడుగేస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.